దాచిన సొమ్ము దెయ్యాల పాలు చేసినట్లు కష్టపడి సంపాదించిన డబ్బును కూడబెట్టుకునేందుకు చూస్తే అసలు పోయింది, వడ్డీ పోయింది. మధ్య తరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిడిల్ క్లాస్ వాళ్లకు ఆఫర్ వచ్చిందంటే చాలు, వస్తువులు విరివిగా కొనేస్తుంటారు. 1% వడ్డీ ఎక్కువ ఇస్తామంటే ఆ సంస్థలోనే సేవింగ్స్ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా? ఇప్పుడు అదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచానా ఎత్తివేసింది మాదాపూర్లోని డీకేజెడ్ టెక్నాలజీస్. వందలు, వేలు కాదు, ఏకంగా 700 కోట్లు దండుకుని ఉడాయించింది. దీంతో ఆ సంస్థ మోసం చేసిందంటూ బాధితులు బషీర్బాగ్లోని సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ పెట్టుబడి అధిక లాభం అంటూ డీకేజెడ్ సంస్థ 4 రాష్ట్రాల్లో 30,000 మందికి పైగా బాధితులు ఉండగా ఒక హైదరాబాదులోనే 18,000 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని యూట్యూబ్లో ప్రకటనలు చేసి పలువురు బాధితుల నుంచి డీకేజెడ్ సొల్యూషన్స్ అనే సంస్థ కోట్లల్లో డబ్బులను దండుకుంది. కొద్ది నెలలు లాభాలు చెల్లిస్తూ ఒక్కసారిగా కోట్లాది రూపాయలతో సంస్థ ప్రతినిధులు బిచానా ఎత్తివేశారు. దీంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఈ నెల 2న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పలువురు బాధితులు బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. చెన్నైకు చెందిన ఆషిఫాక్ రహిల్, ఏపీకి చెందిన మహ్మద్ ఇక్బాల్లు 2018లో డీకేజెడ్ సొల్యూషన్స్ పేరిట మాదాపూర్లో కార్యాలయాన్ని ప్రారంభించారు. యూట్యూబ్లో కొంతమంది యూట్యూబర్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ప్రకటనలు చేయించారు. దీనితో నమ్మిన బాధితులు వారి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయసాగారు. పెట్టుబడిపై వచ్చిన ప్రాఫిట్పై 10 నుంచి 12% వరకు లాభాలు ఇస్తామని తెలిపారు. మొదట లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించారని, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చారని వాపోయారు. లాభాలు వస్తున్నాయని లోన్స్ తీసుకుని బంగారం తాకట్టు పెట్టి ఒక్కొక్కరు 1 లక్ష నుంచి 50 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేశామన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 30,000 మంది వరకు 700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. గత ఆగస్టు నెలలో మాదాపూర్లోని కార్యాలయానికి తాళాలు వేసి ఎన్డీలు 2 పరారయ్యారని, దీంతో స్థానిక మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు సీసీఎస్కు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. ఇక్కడ ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. ఆందోళన చేస్తున్న బాధితులకు మద్దతుగా ఎంబీటీ పార్టీ నాయకుడు అంజాదుల్లా ఖాన్ సీసీఎస్ పోలీసులను కలిశారు. 700 కోట్ల మేర ఫ్రాడ్ జరిగిందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు. డీకేజెడ్ సొల్యూషన్స్ కంపెనీకి 250 కోట్ల ఆస్తులున్నాయని, వాటి వివరాలను పోలీసులకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సీసీఎస్ డీసీపీ విచారణ అధికారిగా ఉన్నారని, ప్రత్యేక టీంలు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారని బాధితులకు తెలిపారు. త్వరలో వారిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీని ఇచ్చినట్లు వివరించారు. దీనితో బాధితులు ఆందోళనను విరమించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.